Hello everyone, welcome back to our channel PPT Pratap Pharma Telugu. సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి సినాప్స్. అంటే సినాప్స్ అంటే ఏంటంటున్నారు? ఇట్ ఈస్ ఎ జంక్షన్ బిట్వీన్ టూ న్యూరాన్ వేర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ టేక్స్ ప్లేస్. అంటే రెండు న్యూరాన్లకి మధ్యలో ఉన్న గ్యాప్ని మనం బేసికలీ సినాప్స్ అంటాం. ఆ గ్యాప్ ఎందుకు ఉపయోగపడుతుంది? నర్వ్ ఇంపల్సెస్ని మనకి ట్రాన్స్మిట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఇదొక న్యూరాన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ న్యూరాన్ తర్వాత దానికి బిహైండ్ అంటే దాని తర్వాత న్యూరాన్ చూసుకుంటే, అంటే లైక్ న్యూరాన్స్ మనకి ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ ఉంటాయి అన్నమాట. సో దేనికోసమండి? నర్వ్ ఇంపల్స్ని ట్రాన్స్మిట్ చేసుకోవడానికి. సో ఈ డెండ్రైట్స్ నర్వ్ ఇంపల్స్ దానిపైన ఉన్న న్యూరాన్ యొక్క యాక్సిల్ టెర్మినల్స్ నుంచి తీసుకొని అది నెక్స్ట్ దాని యొక్క యాక్సిల్ టెర్మినల్స్ వేసుకొని నెక్స్ట్ న్యూరాన్ అంటే దాని తర్వాత న్యూరాన్ యొక్క డెండ్రైట్స్కి ఇంపల్స్ అనేది పాస్ చేస్తుంది. సో ఈ పాస్ చేసే ప్రక్రియలో న్యూరాన్కి మధ్యలో ఉన్న ఈ గ్యాప్ని ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఏమంటున్నారు? సినాప్స్ అంటున్నాం. సో ఈరోజు మనం ఈ సినాప్స్ గురించి చెప్పుకుంటాం. ఈ సినాప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, మనకి ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది మనం డీటెయిల్గా చూసుకుందాం. ఓకే, సో కమింగ్ టు దట్ సెకండ్ పాయింట్, సినాప్స్ అలౌస్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ న్యూరాన్స్ అండ్ అదర్ సెల్స్ త్రూ ద యూజ్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఇక్కడ ఏమంటున్నాడు? సినాప్స్ అనేది రెండు న్యూరాన్స్ మధ్యలో కమ్యూనికేషన్స్ అంటే ఇన్ఫర్మేషన్ పాసేజ్ కోసం ఉపయోగపడుతుంది. ఇంకా మిగతా సెల్స్లో కూడా ఒక న్యూరో ట్రాన్స్మిటర్లా పనిచేస్తుందంట. ఏంటి? సినాప్స్. సో నెక్స్ట్, జనరల్లీ దిస్ జంక్షన్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ యాక్సాన్ టెర్మినల్ ఆఫ్ వన్ న్యూరాన్ అండ్ డెండ్రైట్స్ ఆఫ్ అనదర్ న్యూరాన్. ఆల్రెడీ మీకు చెప్పుకున్నాం కదా, సినాప్సిస్ అంటే ఏంటి? గ్యాప్ బిట్వీన్ టూ న్యూరాన్స్. అప్పుడు ఒక రెండు న్యూరాన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ అంటే మెయిన్ పాయింట్స్ ఏంటంటే అక్కడ ఫస్ట్ యాక్సాన్ టెర్మినల్ ఆఫ్ ఒక న్యూరాన్ యొక్క యాక్సాన్ టెర్మినల్, ఇంకో న్యూరాన్ యొక్క డెండ్రైట్స్. సో అది మనకి ఈ థర్డ్ పాయింట్ అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ట్రాన్స్మిట్ సిగ్నల్స్ ఫ్రమ్ ప్రీ సినాప్టిక్ న్యూరాన్ టు పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. ఇక్కడ గుర్తుపెట్టండి, ప్రీ సినాప్టిక్ న్యూరాన్ అంటే ఎక్కడి నుంచి అయితే ఇంపల్సెస్ వచ్చి ఇంకొక నెక్స్ట్ ప్లేస్కి అంటే నెక్స్ట్ ఈ న్యూరాన్కి ఇంపల్స్ ట్రాన్స్మిట్ అవుతుందో, ట్రాన్స్మిట్ అవుతున్న దాన్నేమో ప్రీ సినాప్టిక్ అంటాం. అవే ముందు అయిన తర్వాతనే పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ అంటాం. ఇప్పుడు యాక్సాన్ టెర్మినల్ ఉంది, యాక్సాన్ టెర్మినల్ నుంచి నెక్స్ట్ న్యూరాన్ యొక్క డెండ్రైట్స్కి రావాలి కదా. సో యాక్సాన్ టెర్మినల్ దగ్గర నుంచి వెళ్ళడానికి ముందుండే సినాప్టిక్ క్లెఫ్ట్ని ఏమంటామంటే యాక్సాన్ టెర్మినల్ నుంచి డెండ్రైట్స్కి వెళ్ళక ముందునే ఏమంటామంటే దీన్ని ప్రీ సినాప్టిక్ న్యూరాన్ అంటాం. ఇచ్చిన తర్వాత ఉన్న గ్యాప్ని పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ అంటాం. ఓకే, నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ సినాప్స్. అసలు సినాప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? బేసికల్గా సినాప్స్ ఆర్ టూ టైప్స్. వన్ chemical synapse, the other one is electrical synapse. So coming to chemical synapse. Chemical synapse is nothing but is a junction between two neurons through which signals are transmitted by the release of chemical neurotransmitters. అంటే జనరల్గా సినాప్స్ అనేది ఒక కమ్యూనికేషన్ లాంటిది అనమాట. ఇట్ ఈజ్ ఏ లైక్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ న్యూరాన్స్. అయితే ఇప్పుడు మనకి ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా కావాలి. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ విచ్ ఆర్ ఇన్ కెమికల్ ఫామ్, దట్ ఈజ్ నథింగ్ బట్ కెమికల్ సినాప్సెస్. అంటే కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అయితే ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినాప్స్ గ్యాప్ ఉందనుకోండి, ఇది సినాప్టిక్ గ్యాప్ అనుకోండి. ఇక్కడ ఒక న్యూరాన్ ఉంది. ఈ సినాప్టిక్ క్లాఫ్ట్ దగ్గర ఇక్కడ ఏమన్నాడు? ఏ కెమికల్ సినాప్స్ ఇస్ జంక్షన్ బిట్వీన్ త్రూ విచ్ సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్. సిగ్నల్స్ ఎలా ట్రాన్స్మిట్ అవుతున్నాయి? కెమికల్
న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇక్కడ రిలీజ్ అవ్వడం వల్ల, ఈ సినాప్సెస్ దగ్గర రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఏమంటున్నాం, కెమికల్ సినాప్స్ అంటున్నాం. అంటే లైక్ ఏ సినాప్సెస్ దగ్గర అయితే కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అవుతుందో దాన్నే ఏమంటున్నాం, కెమికల్ సినాప్స్ అంటున్నాం. Next point, in the chemical synapse there is no continuity between two neurons because of the presence of space called synaptic cleft. Synaptic cleft is nothing but the space that is present in the neuron. అంటే న్యూరాన్కి మధ్యలో ఏదైతే ఉందో దాన్ని సినాప్టిక్ క్లెఫ్ట్ కూడా అని అంటాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, కెమికల్ సినాప్సిస్లో కంటిన్యూటీ అనేది న్యూరాన్కి మధ్యలో ఉండదు. అంటే మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి, స్పేసెస్ ఉంటాయి కాబట్టి దాని కంటిన్యూటీ ఉంటుంది అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసారు కదా, న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజెస్ ఫ్రమ్ వెసికల్స్ డ్యూ టు జనరేషన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్. ఆల్మోస్ట్ ఎవ్రీ సినాప్స్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్ అ టైప్ ఆఫ్ కెమికల్. అంటే ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇది ఒక న్యూరాన్ యొక్క యాక్షన్ టెర్మినల్ అనుకోండి. ఇక్కడ మనకి వెసికల్స్ అనే బాడీస్ ఉంటాయి, కొన్ని బాడీస్. ఈ వెసికల్స్లోనే మనకి ఏంటది న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఇందాక ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఏ సినాప్టిక్ క్లెఫ్ట్ దగ్గర అంటే స్పేస్ దగ్గర యాక్షన్ టెర్మినల్లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్ బట్టి, దాని యొక్క నేచర్ బట్టి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ట్రావెల్ అవుతుంది. అయితే ఇక్కడ కెమికల్ సినాప్స్కి వచ్చేటప్పటికి కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయండి. ఇక్కడ ఎక్కడది యాక్షన్ టెర్మినల్. ఇప్పుడు నెక్స్ట్ న్యూరాన్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి రిసెప్టార్స్ ఉంటాయండి. ఏ రిసెప్టార్స్ ఇవి? ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ని రిసీవ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ని నెక్స్ట్ న్యూరాన్ యొక్క డెండ్రైట్స్కి పంపించడానికి ఉండే రిసెప్టార్స్ ఇవి. దీన్ని న్యూరో రిసెప్టార్స్ అంటాం. విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఎడ్జసెంట్, అంటే పక్కనున్న న్యూరాన్, ఎడ్జసెంట్ న్యూరాన్, పక్కనున్న న్యూరాన్ అనమాట. ఇప్పుడు ఈ బొమ్మ చూసుకుంటే ఇక్కడ చూడండి, వెసికల్స్ ఇవి సినాప్టిక్ వెసికల్స్. సినాప్టిక్ వెసికల్స్ అంటే ఇప్పుడు కెమికల్ వెసికల్స్ అనుకోండి. ఇవి మెల్లిగా ఏం చేస్తాయి, ఈ మధ్యలో న్యూరాన్కి ఇది న్యూరాన్ ఇది అంటే ఇప్పుడు ప్రీ సినాప్టిక్ అంటే ఏంటిది, ఏదైతే న్యూరాన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉందో దాన్ని ప్రీ సినాప్టిక్ న్యూరాన్ అంటాం. తీసుకునేదాన్ని ఏమంటాం, పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, వెసికల్స్ అనేవి కింద సినాప్టిక్ క్లెఫ్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి న్యూరో ట్రాన్స్మిటర్ కింద, కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్ కింద రిలీజ్ అయ్యి అవి నెక్స్ట్ న్యూరాన్ యొక్క రిసెప్టార్స్ మీద బైండ్ అయ్యి అప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటది, కంటిన్యూటీ లేదండి. ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు మాత్రమే తీసుకుంటాయి, అంతేగాని కంటిన్యూస్గా ఏమి రిలీజ్ అవ్వదు. ఓకే, సో అది నథింగ్ బట్ మన కెమికల్ సినాప్సిస్ అనమాట. ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ సినాప్సిస్ చూసుకుందాం. ఓకే, ఎలక్ట్రికల్ సినాప్సిస్ ఈజ్ ద type of synapse which there is a direct connection between presynaptic and postsynaptic neuron through gap junctions. అంటే మనకి బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ జంక్షన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇదో సెల్ ఉందండి, ఇదో సెల్ ఉంది. ఇప్పుడు నాకు ఈ రెండు సెల్లు కలవాలంటే మనకి ఈ స్పేస్ని ఒక జంక్షన్తో మనం నింపాలి. అంటే జంక్షన్ అంటే ద కనెక్షన్ బిట్వీన్ టూ ఛానల్స్ ఆర్ టూ బాడీస్. అలాగే రెండు అంటే ప్రీ సినాప్టిక్ న్యూరాన్కి పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్కి మధ్యలో ఉన్న గ్యాప్ జంక్షన్స్ ఫిల్అప్ చేస్తాయి. ఈ గ్యాప్ జంక్షన్స్ ఏం చేస్తాయంటే కంటిన్యూటీగా న్యూరో ట్రాన్స్మిటర్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ కంటిన్యూటీగా రిలీజ్ చేసే న్యూరో ట్రాన్స్మిటర్స్నే మనం ఎలక్ట్రికల్ సినాప్సిస్ అంటాం. ఎలక్ట్రికల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. ఇన్ ఎలక్ట్రికల్ సినాప్సిస్ ట్రాన్స్మిషన్స్ అక్కర్స్ వెరీ ర్యాపిడ్లీ. ఎలక్ట్రికల్ సినాప్సిస్లో చాలా తరోగా ఫాస్ట్గా జరుగుతాయి. దే ఆర్ ఫ్యూర్ ఇన్ నెంబర్స్ కంపేర్డ్ టు కెమికల్ సినాప్సిస్. అంటే ఇప్పుడు సినాప్సిస్లో రెండే టైప్స్ చెప్పుకున్నాం. ఏంటి, కెమికల్ సినాప్సిస్ చెప్పుకున్నాం, ఇంకా ఎలక్ట్రికల్ సినాప్సిస్ చెప్పుకున్నాం. మన హ్యూమన్ బాడీలో కెమికల్ సినాప్సిస్ ఎక్కువ ఉంటాయండి వెన్ కంపేర్డ్ టు ఎలక్ట్రికల్ సినాప్సిస్. ఎందుకంటే జనరల్గా మన బాడీలో జరిగే ఆల్ న్యూరో ట్రాన్స్మిటర్ యాక్షన్స్ అన్నీ కెమికల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ కంట్రోల్ చేస్తాయి. అంటే ర్యాపిడ్లీ డైరెక్ట్లీ డైరెక్ట్ గ్యాప్ జంక్షన్స్ ద్వారా జరిగేది తక్కువ అనమాట, చాలా ఫ్యూవర్ ఇన్ నెంబర్ అనమాట, తక్కువ ఉంటాయని చెప్పాడు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సినాప్సిస్. అండ్ ఇప్పుడు మనకి
మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం అంటే న్యూరాన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, బేస్డ్ అపాన్ ద స్ట్రక్చర్ చెప్పుకున్నాం, ఇప్పుడు బేస్డ్ అపాన్ ద ఫంక్షన్ గురించి చెప్పుకున్నాం. సో న్యూరో ట్రాన్స్మిటర్స్లో మనకి ఏంటిది ఫంక్షన్ బేస్ చేసుకొని ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షన్స్ న్యూరాన్ ఆర్ న్యూరో ట్రాన్స్మిటర్స్ can be classified again into 3 types: excitatory neurotransmitter, inhibitory neurotransmitter, or both. అంటే both excitatory and inhibitory రెండు ఉంటాయి. అవి అలాగో చూద్దాం. ఇప్పుడు కమింగ్ టు ఎగ్జైటేటరీ న్యూరోట్రాన్స్మిటర్. అసలు ఎగ్జైటేటరీ న్యూరోట్రాన్స్మిటర్ అంటే దీస్ న్యూరోట్రాన్స్మిటర్స్ యాక్ట్స్ బై స్టిమ్యులేటింగ్ ద టార్గెట్ న్యూరాన్. అంటే ఇప్పుడు ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి మనకి యాక్షన్ అంటే ట్రాన్స్మిషన్ జరగాలనుకోండి, అంటే ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలని అంటే ఇక్కడ పర్టికులర్ ప్రీసినాప్టిక్ న్యూరాన్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏ సినాప్సిస్ అయితే ఏ న్యూరాన్ అయితే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటుందో దాన్ని ఫ్రీ సినాప్టిక్ అన్నాం. ఏ న్యూరాన్ అయితే తీసుకుంటుందో ఆ ట్రాన్స్మిషన్ని దాన్ని పోస్ట్ సినాప్టిక్ అంటాం. సో ఈ పర్టికులర్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎలా యాక్ట్ చేస్తాయంటే టార్గెటెడ్ న్యూరాన్స్, అంటే ఎక్కడైతే ఇప్పుడు నచ్చిన న్యూరాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చల్ల చెదరగా కొన్ని గుంపులో ఉన్నాయనుకోండి న్యూరాన్స్, అంటే ఇలా న్యూరాన్స్ ఉన్నప్పుడు ఇవి టార్గెటెడ్గా ఎగ్జైట్ అయ్యి ఆ పర్టికులర్ టార్గెటెడ్ న్యూరాన్కి మాత్రమే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేస్తాయి, న్యూరో ట్రాన్స్మిటర్ని రిలీజ్ చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయి. అయితే దే ఇంక్రీజ్ ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ సోడియం ఇన్సైడ్ ద సెల్ అండ్ కాజ్ డీపోలరైజేషన్. ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రీవియస్లీ మనం ఎలక్ట్రోఫిజియాలజీ ఆఫ్ న్యూరాన్ చెప్పుకున్నాం. ఎలక్ట్రోఫిజియాలజీ ఆఫ్ న్యూరాన్ చెప్పుకున్నప్పుడు అసలు ఇన్సైడ్ ద సెల్ మనకి ఏం ఎక్కువ ఉంటే డీపోలరైజేషన్ అని చెప్పాం, పొటాషియం బయటికి. ఇప్పుడు సెల్ అనుకోండి, ఇది జనరల్గా పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది సెల్లో. అయితే ఈ సోడియం పొటాషియం ఏటీపీఏస్ అనే పంప్ ఏం చేస్తుందంటే ఈ పర్టిక్యులర్ పొటాషియం ఎక్కువైపోయినప్పుడు డీపోలరైజేషన్ కండిషన్లో మనకి సోడియం గేటెడ్ ఛానల్స్, పొటాషియం గేటెడ్ ఛానల్స్ ఉంటాయని చెప్పాం. ఈ పొటాషియం గేటెడ్ ఛానల్స్ క్లోజ్ అయిపోయి సోడియం గేటెడ్ ఛానల్స్ అనేవి ఓపెన్ అయిపోయి సోడియం ఎక్కువైపోద్ది లోపల. ఓ పక్కన ఏటీపీఎస్ పంప్, కన్వర్టింగ్ పంప్ ఉంటుంది కదా, అంటే సోడియం పొటాషియం ఎక్స్చేంజ్ పంపు. ఇది ఓ పక్కన పొటాషియం లోపల పంపి సోడియం బయటికి పంపించిన ఇక్కడ సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ అనేవి లోపలికి సోడియంని ఎక్కువ పంపించేసి ఇలా బయట ఉన్న పొటాషియంని ఇక్కడ ఏటీపీ సోడియం పొటాషియం ఏటీపీఎస్ పంప్ ఏం చేస్తుందంటే పొటాషియం అల్టిమేట్లీ బయటికి పంపించేసి మొత్తం సెల్లో సోడియం ఇంక్రీజ్ అయిపోయేలా చేస్తుంది. సో increase level of sodium inside the cell that leads to depolarization. అప్పుడు ఏమవుతుంది, డీపోలరైజేషన్ జరిగితే ఆటోమేటిక్గా కన్స్ట్రిక్షన్ అంటే ర్యాపిడ్ ట్రాన్స్మిషన్ జరిగిపోతుంది. అంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయి పర్టికులర్ టార్గెటెడ్ న్యూరాన్కి రీచ్ అయిపోతాయి. ఇప్పుడు మన బాడీ ఏమవుతుంది, ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తుంది, అంటే బాగా యాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోద్ది. అవన్నీ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏంటంటే ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏంటంటే ఎస్టిల్ కొలైన్ అనేది ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్, ఎడ్రినలిన్ ఈజ్ అన్ ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్ అండ్ సెరోటోనిన్ ఈజ్ అన్ ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్. నెక్స్ట్ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్కి వస్తే దీస్ న్యూరో ట్రాన్స్మిటర్స్ యాక్ట్స్ బై ఇన్హిబిటింగ్ ద టార్గెటెడ్ న్యూరాన్. అంటే ఇప్పుడు స్టిమ్యులేటింగ్ ఇన్హిబిటింగ్. ఇప్పుడు ఏ న్యూరో ట్రాన్స్మిటర్ అయితే టార్గెట్ న్యూరాన్ని స్టిమ్యులేట్ చేసుకుంటుందో, అంటే లైక్ ఎంకరేజ్ చేస్తుందో, వెళ్ళి ట్రాన్స్మిట్ చేస్తుందో దాన్ని ఎగ్జైటేటరీ అంటాం. ఇన్హిబిటరీ అంటే పర్టిక్యులర్ న్యూరో ట్రాన్స్మిటర్ ఒక టార్గెట్ న్యూరాన్కి వెళ్ళి అతుక్కున్నప్పుడు దాని యాక్షన్ని ఇన్హిబిట్ అంటే ఆపేసిందంటే దాన్ని ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్ అంటాం. అంటే దే ఇంక్రీజ్ ద అవుట్ఫ్లక్స్ ఆఫ్ పొటాషియం ions outside the cell and causes repolarization. అంటే ఇప్పుడు రిలాక్స్ అవుతుంది సెల్, అంటే ఓ పర్టికులర్ యాక్షన్ జరుగుతుందండి. అంటే లైక్ ఇప్పుడు మనకి
ఇప్పుడు ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ గురించి ఎలా చెప్పుకోవాలనుకుంటే, ఇప్పుడు ఏ సెల్ అయితే బాగా ఎగ్జైట్ అయ్యి అంటే లైక్ దాని యొక్క కరెంట్ స్టేట్ ప్రెషర్ని పెంచుకుని ఓ పక్కన బ్లడ్ ప్రెషర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైటెడ్ స్టేట్లో ఎలా ఉంటుందంటే బీపీ పెరగడం, బ్లడ్ ఫ్లో పెరిగిపోవడం, ఒకేసారి పాల్పిటేషన్స్ రావడం, ఎలా జరిగినప్పుడు మనకి రిలాక్సేషన్ కావాలి. అంటే కన్స్ట్రిక్షన్ నుంచి రిలాక్సేషన్ రావాలి. ఈ రిలాక్సేషన్ రావాలంటే ఈ పర్టికులర్ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏం చేస్తాయంటే ఆ పర్టికులర్ ఏదైతే న్యూరాన్ ట్రాన్స్మిట్స్ అయ్యి ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటుందో ఆ పర్టికులర్ టార్గెటెడ్ న్యూరాన్ని దగ్గరికి వెళ్ళి ఈ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్ అనేది ఆ టార్గెటెడ్ న్యూరాన్ని బ్లాక్ చేస్తుంది, ఇన్హిబిట్ చేస్తుంది. అప్పుడు ఆ పొటాషియం బయటికి వెళ్ళిపోవడం అనేది తగ్గిపోతుంది. అంటే ఇందాక జరిగిన దానికి రివర్స్ జరుగుతుంది. అంటే సోడియం బయటికి వెళ్ళిపోయి పొటాషియం లోపలే ఉండిపోతుంది. అప్పుడు సోడియం వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో దట్ అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ ద కాజ్ ఆఫ్ రీపోలరైజేషన్, అంటే రిలాక్సేషన్ ఆఫ్ మజిల్ అనుకోండి. కొన్ని మజిల్ ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తే ఈ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్ ఆ మజిల్ ఎగ్జైటెడ్ స్టేట్ అయిన మజిల్ని రిలాక్స్ చేస్తుంది. సో అవి ఏంటంటే ఎగ్జైటెడ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ గాబా ఈజ్ అన్ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్, గ్లైసిన్ ఈజ్ ఏ ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్, సెరోటోనిన్ ఆల్సో ఇన్హిబిటరీ న్యూరో. ఇప్పుడు రెండేట్లని యాక్ట్ చేసే ఏవే ఉన్నాయంటే విచ్ కెన్ ఎగ్జిస్ట్ బోత్ ఎగ్జైటెడ్ అండ్ ఇన్హిబిటరీ ప్రాపర్టీ. ఏ న్యూరో ట్రాన్స్మిటర్కి రెండు ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఒకటి ఎసిటైల్కోలైన్, రెండు డోపమైన్, అంతే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. Hope you understand. See you in the next video. Thanks for watching. Please do subscribe to our channel. Thank you.